హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే కర్రీ గోరుచిక్కుడు కర్రీ అండి. గోరుచిక్కుడు పల్లి పొడేసి చేశాను. ముందుగా కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు. ఏ కర్రీలోనైనా మెంతులు వేసుకుంటే మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసానండి. కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అల్లం ముక్కలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసానండి. ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మేము ఆనియన్ తినం కనుక శనివారం చేశానండి, అందుకే నేను ఆనియన్ వేయలేదు. ఆనియన్ తినే వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది మనం ఏవైనా పూజలప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఆనియన్ వేయకుండా అల్లం ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నానండి, కర్రీకి సరిపడా. పసుపండి, కారం. మొత్తం కొంచెం పోపులో బాగా వేయితే బాగుంటాయండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి గోరుచిక్కుడు. కుక్కర్లో ఒక్క విజిల్ వస్తే చాలండి, ఉడికిపోతాయి చక్కగా. ఒక పావు కేజీ గోరుచిక్కుళ్ళు అండి ఇవి. కొంచెం పోపులో వేగాక తర్వాత పల్లీ పొడి వేసుకుందాము. కొంచెం ధనియా జీరా పొడి కూడా వేసుకున్నానండి. ఇది కొద్దిసేపు మగ్గాక లాస్ట్గా పల్లీ పొడి వేసి దించిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. పల్లీ పొడిలో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. ఇదే ప్రాసెస్ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి. నువ్వుల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. శనివారం కనుక మేము నువ్వులు తిన్నాను, పల్లీలు వేసానండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి.